కటింగ్ లేకుండా చివరి గింజ వరకు వరి పంటను కొనుగోలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రభుత్వ విపెమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సీజన్లో రికార్డు స్థాయిలో పంట పండినా విజయవంతంగా సేకరించామన్నారు. పెద్దపల్లి జిల్లాలో గతంలో కంటే అదనంగా 29,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, మొత్తం 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ. 920 కోట్లు చెల్లించామని తెలిపారు. కేంద్ర సహకారం లేకున్నా బీఆర్ఎస్ నేతల రెచ్చగొట్టే రాజకీయాలను తిప్పికొట్టి వడ్లు మక్కలను కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా ఇవాళ వాళ్ళు మద్దతు కొనాలని చెప్పి ఉన్నా ఎక్కడ కూడా కొనేటువంటి ప్రయత్నం చేయలేదు. అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనుకలే ఇవాళ 3,500 కోట్ల రూపాయలు మరి వెచ్చించి ఇవాళ మార్కెట్ ద్వారా మొక్కలు కొనుగోలు చేసి ఇవాళ అన్ని కూడా రైతులకు వారం 10 రోజుల నుండి మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. మరి ఇంత పారదర్శకంగా కొనుగోలు జరిగి రైతుల పట్ల ఎంత చిత్త చేసుకొని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే మరి ఎంతసేపు కుదరలేటువంటి ప్రయత్నం. ఇవాళ ఆనాడు మీరు రైతులకు అనేక రకాలుగా మోసం చేసి సన్నవత భూమి సిద్ధమని కొట్టి రైతులకు ఈ పంట వేసుకోవాలి, ఆ పంట వేసుకోవాలని చెప్పి అనేక విధాలుగా మీరు చెప్పి ఇన్ని మోసాలు చేసి ఇన్ని మోసాలు చేయడమే కాకుండా మార్కెట్ ద్వారా ఎన్నడన్నా మీ ముఖానికి మక్కలు ఉండరాని చెప్పి అడుగుతాం. అది కూడా మీరు వేయలేదు. ఇవాళ మీరు ఇంత పారదర్శకంగా అయితే మీరు ఎందుకు జీవించుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీకు ఇబ్బంది అవుతా ఉంది? ఎందుకు మీ కడుపు మంటతా ఉంది? ఎందుకు మీరు కట్టుకోగలుగుతా ఉన్నారు?